హాయ్ అండి. వెల్కమ్ టు మమతా ఫార్మ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి రైతులందరికీ నమస్కారం అండి. కోడ్లకి కాళ్ళు ఎముక విరిగినప్పుడు తొందరగా అతుక్కోవడానికి ఏ మందు వాడాలో అన్నది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. చాలామంది రైతులు ఇలాంటి పరిస్థితుల్లో కోడిని వదిలేస్తారు. కానీ చిన్న చిన్న చికిత్స చేస్తే కోళ్ళు మళ్ళీ బాగానే నడుస్తాయి. ఈరోజు నేను మీకు సింపైథం 200 మరియు కాలిపోస్ 200 అనే 2 హోమియో మందులతో కోడి కాలు ఎలా త్వరగా బాగు చేయాలో పూర్తిగా చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు మీ కోడిని సులభంగా కాపాడుకోగలరు. ముందుగా కోడి కాలు ఎందుకు విరుగుతాదో తెలుసుకుందాం. సాధారణంగా కోడి కాలు ఈ కారణాల వల్ల కాలు విరుగుతూ ఉంటుంది. యాక్చువల్‌గా ఎత్తు నుండి పడిపోవడం, ఇతర కోళ్ళు పొడి చేయడం, కుక్క లేదు పిల్లి దాడి మరియు కాల్షియం లోపం, చిన్న పిల్లల్లో కోళ్ళు కాళ్ళు బలహీనంగా ఉండడం, ఇలా జరిగినప్పుడు కోడి ఒక కాలుపై నిలబడుతుంది. సరిగ్గా నడవదు కూడా. ఎక్కువగా కూర్చుంటుంది. తినడం కూడా తగ్గిస్తుంది. ఇది చూసిన వెంటనే మనము ప్రథమ చికిత్స ప్రారంభించాలి. ముందుగా చేయవలసింది ఫస్ట్ ఎయిడ్. కోడి కాలు విరిగినప్పుడు ఇలా చేయండి. కోడిని నెమ్మదిగా పట్టుకోండి. కాళ్ళు సరిగ్గా ఉన్న స్థితిలో పెట్టండి. కోడి పిల్లల్లో వచ్చేసరికి చిన్న స్టిక్స్ లేదా ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకోండి. కాళ్ళకు ఇరువైపులా పెట్టండి. లైట్‌గా బట్టతో లేదా టేప్‌తో కట్టండి. ఇలా చేస్తే ఎముక కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమైన విషయం మందులు. కోడి కాలు త్వరగా కలవడానికి ఈ 2 హోమియోపతి మందులు చాలా బాగా ఉపయోగపడతాయి. మొదటి హోమియోపతి మందొచ్చేసరికి సింపైథం 200. ఈ మందు యొక్క ఉపయోగం ఏంటో చూద్దాం. ఈ మందుని బోన్ నిట్టింగ్ మెడిసిన్ అని అంటారు. అంటే విరిగిన ఎముకలు త్వరగా కలవడానికి సహాయం చేస్తుంది. రెండొక మందు వచ్చేసరికి కాల్సిపోస్ 200. ఈ మందు కాల్షియం అబ్జర్ప్షన్ కి సహాయం చేస్తుంది. ఎముకలు బలంగా అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ 2 హోమియోపతి మందులు కలిపి వాడితే కోడి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మందు ఎలా ఇవ్వాలో చూద్దాం. ఒక చిన్న గ్లాస్ తీసుకోండి. అందులో 15 ఎంఎల్ నీళ్లు వెయ్యండి. ఆ నీటిలో సింఫైతం 200 5 చుక్కలు, కాలిఫోస్ 200 5 చుక్కలు వెయ్యండి. ఆ తర్వాత ఆ నీటిని బాగా కలపండి. ఇప్పుడు ఆ మందును కోడికి నెమ్మదిగా తాగించండి. ఈ మందును ఇలా ఇవ్వాలి. రోజుకు 2 సార్లు ఇవ్వండి. ఉదయం ఒకసారి మరియు సాయంత్రం ఒకసారి. ఇలా 5 రోజుల వరకు ఇవ్వండి. చాలా సందర్భాల్లో 5-10 రోజుల్లో కోడి బాగా నడవడం ప్రారంభిస్తుంది. మనం హోమియోపతి మందే కాదండి. ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటిగా కోడిని వేరుగా పెట్టండి. ఎక్కువగా కదలకుండా చూడండి. మంచి ఫీడ్ ఇవ్వాలి. కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారం ఇవ్వాలి. ఇలా చేస్తే రికవరీ త్వరగా అవుతుంది. సాధారణంగా చిన్న ఫ్రాక్చర్ అయితే 7 రోజుల్లో బాగుపడుతుంది. లేదు పెద్ద ఫ్రాక్చర్ అయితే 15 రోజుల వరకు పట్టవచ్చు. కాబట్టి రైతు మిత్రులారా, కోడి కాలు విరిగితే వెంటనే వదిలేయకుండా చిన్న చికిత్స చేస్తే కోడి మళ్ళీ బాగా నడిచే అవకాశం ఉంది. ఈ వీడియో గనక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మరిన్ని కోడి ఆరోగ్య సమాచారం కోసం మా మమతా ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ అప్డేట్స్ పర్పస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ అండి. జై హింద్.